భారతదేశంలో అందరూ చదువుకుంటున్నారు. ఆల్మోస్ట్ నిరక్షరాస్యులు ఎవ్వరు లేరు. అందరూ కూడా అక్షరాస్యత బాగా సాధించిన వాళ్ళే. బాగా అందరూ ఆడామగా చదువుకుంటున్నారు. ఈ కాలం పిల్లలైతే అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. దేశం బాగా నాగరికత సాధిస్తుంది, అందరూ చదువుకొని బాగుపడుతున్నారు అని మనం అనుకుంటున్నామే కానీ ఎన్నో చోట్ల ఇప్పటికి కూడా జనాల్లో ఈ చదువుకున్న వాళ్ళలో ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అజ్ఞానము, మూఢనమ్మకాలు, అనాగరిక చేష్టలు, పిచ్చి పైత్యం మాత్రం వదలడం లేదండి. అలాంటి కొన్ని ఘటనలు సమాజంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే చూసి చేష్టలు ఉడిగి షాక్ అయిపోవాలన్నమాట. ఏం మాట్లాడాలి, దీని గురించి ఏం కామెంట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఒకప్పుడు జరిగినవి ఇలాంటివి అన్ని చోట్ల. ఇప్పుడు మళ్ళా తమిళనాడులో ఇది మళ్ళా రిపీట్ అయింది. ఒకసారి చూడండి వీళ్ళ పైత్యం చూడండి. సేలంలోని పుదుకొత్తంబాడికి చెందిన పళని అమ్మాళ్ అనే మహిళకి ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్త రకం వ్యాధి వ్యాపిస్తోందని చెప్పాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారిన పడిన మహిళలంతా గుండు గీయించుకొని ప్రాణాలతో బయటపడ్డారని, అందువల్ల ఇక్కడ ఆ విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని నమ్మే విధంగా చెప్పాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గుండు గీయించుకున్న మహిళలకు తలో 15,000 రూపాయలు, పాఠశాల కాలేజీ విద్యార్థినులైతే 45,000 ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే 6,000 రూపాయలు చెల్లించాలని సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారని నమ్మేలాగా విషయాలు, కుటుంబంలోని వ్యక్తుల వివరాలు ఇవన్నీ ఏవో చెప్పుకొచ్చాడు. అయితే ముందుగా 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని, రికార్డుల్లో పళని అమ్మాళ్ళ పేరు ఉండటంతో ఫోన్ చేసినట్లు చెప్పాడు. అంతే విన్న మహిళ అమ్మలక్కలందరికీ, చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ చెప్పేయడంతో వారు క్షురకుడిని అంటే ఈ తలపని హెయిర్ కటింగ్ చేసే వ్యక్తిని పిలిపించుకొని గుండు గీయించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా నిజమని నమ్మిన 3 మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పళని అమ్మాళ్ బృందము గుండు చేయించుకోవడం నిలిపివేశారు. తర్వాత ఆరా తీయగా తాము మోసపోయామని గుర్తించారు. తర్వాత వ్యవహారం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. గుండె కర్మ, డబ్బులు వస్తాయి, లేదంటే ఏదైనా వ్యాధులు నయమవుతాయి అంటే ముక్కు చెవులు కూడా కోయించుకుంటారు. ఎవడో ఫోన్ చేసి చెప్పాడంటే కరోనా వస్తుంది, విదేశాల్లో గుండు చేయించుకుంటే కరోనా తగ్గుతుంది, మీరు కూడా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే మహిళలకైతే 15,000, మగవాళ్ళకైతే 6,000, కాలేజీ పిల్లలకైతే ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఇస్తాము అనేసి చెప్పగానే ఈవిడ నిజమా కాదా అని ఆలోచించుకొని చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఫోన్ చేసి నాకు ఈ ఫోన్ వచ్చింది అనేసి గాబా గాబా చెప్పేసింది. వాళ్ళకైనా బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా? వాళ్ళు కూడా గబగబా వెనక ముందు ఆలోచించుకోండి. ఎవరో ఏమిటి అసలు వీటి గురించి ఏదైనా న్యూస్ ఛానల్స్లో వచ్చిందా ఏం పట్టించుకోకుండా గబా 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 హెయిర్ కట్ చేసే వ్యక్తిని పిలుచుకొచ్చేసి ఫుల్ షేవ్ గుండు చేయించేసేసుకున్నారు. మేము గుండు చేయించుకున్నాము చూడు మా డబ్బులు పంపించాను అనడానికి వాడికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఇంతకుముందు కూడా ఒకసారి నా చింతన నాకు గుర్తొస్తుంది. ఏదో ఇందిరాగాంధీ లాగా హెయిర్ కట్ చేయించుకుంటే మీకు డబ్బులు ఇస్తామో ఇది అనేసి ఆడపిల్లల్ని మోసం చేసే కొన్ని ప్రకటనలు అలాంటివి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్లు అవి కూడా లేనప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజులు అనుకుంటా, బహుశా నాకు గుర్తుండి గబా పిల్లలందరూ కాలేజీ ఆడపిల్లలు మొత్తం వాళ్ళ జడలో ఉన్న వాళ్ళందరూ హెయిర్ కట్ చేసేసుకున్నారు, ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్ పెట్టేసుకున్నారు. చదువుకుంటున్నారు, దేశం ముందుకెళ్తుందని చెప్తున్నారు, నాగరికత పెరుగుతుంది, ఫోన్లు ప్రపంచం అరచేతలోకి వచ్చింది, వీళ్ళ అజ్ఞానం తగ్గుతుందేమో చూడండి. డబ్బులు వస్తున్నాయి అంటే కంతల్లో దూరతారు, పుణ్యం వస్తుంది అంటే పోయి అరుణాచలము ఆ కంతలో దూరతారండి. పుణ్యం వస్తుందంటే చెట్టు త్వరల్లో దూరతారు, కొండ గుహల్లో దూరతారు. పోయి పుణ్యం వస్తుంది అంటే చాలు, కోరికలు తెరతాయి అంటే చాలు. ఎవడో ఫోన్ చేస్తే ఆడవాళ్ళు శుభ్రంగా గుండులు చేపించుకున్నారంట. రేపు ఎవడో ఫోన్ చేసి చెప్తే ముక్కు చివరి కూడా కోసేసుకుంటారా? ఇంకేదైనా చేయమంటే చేస్తారా? లేదంటే పలానా మందు కలిపేసి ఇంట్లో అందరు తినండి కరోనా తగ్గుతుందని ఫోన్ చేసి చెప్తే ఈ మందులు కలిపేసి భర్త పిల్లలు కూడా పెట్టేస్తారుగా. అసలు వెనక ముందు ఆలోచనలు ఏం లేవంటారా? ఈ రోజుల్లో కూడా అజ్ఞానం. మారుమూల ప్రాంతాల్లో మరీ ఒక ప్రధానికి భయపడటము, పెట్టుడు మందులని, చేతబడని, బాణమతని, అది ఇది ఇది అది ఒకటి కాదు. వీటి గురించి అవేర్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు సోషల్ మీడియాలో. ఎవరు భజనే, ఆ పార్టీ గురించి వీళ్ళు, ఈ పార్టీ గురించి వాళ్ళు, ఆ లెఫ్ట్ వింగ్ వాళ్ళు రైట్ వింగ్ వాళ్ళని, రైట్ వింగ్ వాళ్ళు లెఫ్ట్ వింగ్ వాళ్ళని. ఇవే కౌంటర్ వీడియోలు, గొడవలు, భజనలు, పొగడుకోవడాలు, ఈ మతం వాడు ఆ మతం వాడి, ఆ మతం వాడు ఈ మతం వాడిని తిట్టుకోవడాలు, చిన్న విషయాన్ని పెద్దది చేసేసి వైరల్ చేసేసి గొడవలు చేయడాలు, ఇవి మనకు ముఖ్యం. మూఢనమ్మకాలు, అనాగరికత, ఆటవిక చేష్టలు, పైత్యాలు చాప కింద నీరులాగా ఇప్పటికి కూడా భారతీయ సమాజంలో పలు ప్రాంతాలలో
ఉన్నాయి. హిందూ సమాజంలో కూడా ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ మాట చెప్పుకోవడానికి మొహమాట పడాల్సిన, సిగ్గుపడాల్సిన పని లేదు. ఒక హిందువుగా సంస్కరించే ప్రయత్నం చేయాలి. మొహమాట పడే, సిగ్గుపెట్టి దాచుకుంటే మన రోగమే పెరిగి పెద్ద అవుతుంది. వీళ్ళకి బుద్ధి బుర్ర ఉన్నాయి, ఆలోచించండి ఒకసారి. ఎద్దు ఈనింది అంటే దూడని తీసుకొచ్చి కట్టేయండి అంటారు, వెనక ముందు ఆలోచించకుండా. ఎద్దు ఈనడం ఏంటి, ఆవు కదా ఈనేది అనే ఆలోచన పరిజ్ఞానం కూడా వీళ్ళకి లేదు. మరి చదువుకుంటున్నామని చెప్తున్నారు, దేశం డెవలప్ అవుతుంది అంటున్నారు, కల్చర్ పెరుగుతుంది అంటున్నారు. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత ఆటవికంగా మనుషులు ఆలోచిస్తున్నారు, ఎంత తెలివి తక్కువగా మనుషులు ప్రవర్తిస్తున్నారు చూడండి అండి. సమాజం మారాలండి. ఇట్లాగా ఉందంటే సమాజానికి దెబ్బ. ఇలాంటి భయస్తులు, లేదంటే ఇలా ప్రతీదీ నమ్మే ఈ మూఢనమ్మకాలు, ఈ అంధవిశ్వాసాలు ఉన్నంత వరకు కూడా సమాజం మారదు, దేశం డెవలప్ అవ్వదు. ఇలా ఎవరు ప్రచారం చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలను దయచేసి నమ్మకండి. వీటికి సంబంధించి ఏదైనా ఒక న్యూస్ వచ్చేస్తే మంచి మంచి పెద్ద ఛానల్స్లోనూ ప్రభుత్వ పరంగా ప్రకటనలు రిలీజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి అయ్యేంత వరకు కూడా నమ్మకండి. ఫోనుల్లో, వాట్సాప్లో వైరల్ అయ్యేవి, ఫోనులు చేసి చెప్పేవి ఏమీ కూడా దయచేసి సమాజంలో ఎవరు నమ్మకండి. నమ్మితే మనకే నష్టం. గుర్తుపెట్టుకొని ఎడ్యుకేట్ అవ్వాలి. సామాజికంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.